ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు చూస్తే కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, కొంత భయం కూడా అనిపిస్తుంది స్థానికంగా. అంటే దీనిపైన అవగాహన లోపమా లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితే కారణం అనేది తెలియదు. కానీ తాజాగా ఒక స్కూల్లో దయ్యం ఉందంటూ జరుగుతున్నటువంటి చర్చ అది తీవ్ర స్థాయికి దాటి స్కూల్ పిల్లలు కూడా అక్కడికి రాకుండా ఉపాధ్యాయుడు అక్కడ నిద్రించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకసారి ఆ వార్త చూద్దాం. సో ఇది బడిలో దయ్యం, తరగతి గదిలోనే నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి. సో ఈ వార్తను ఒకసారి పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. బడిలో దయ్యం, భయంతో పాఠశాలకు రాని విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఆనందపూర్లో ఘటన. పిల్లల్లో భయం పోగొట్టేందుకే రాత్రంతా స్కూల్లోనే నిద్రించిన టీచర్, తిరిగి బడిపాట పట్టిన విద్యార్థులు. సో ఈ దయ్యం భయంతో స్కూల్కి రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందడుగు వేసి ఆయన నేరుగా రాత్రి ఒంటరిగానే అక్కడ పడుకునేటువంటి ప్రయత్నం చేసి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో తరగతి గదిలో దయ్యం ఉందంటూ విద్యార్థులు నెలకొన్నటువంటి భయాందోళనలను పారదోలి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన యత్నం ఫలించింది. దీంతో దయ్యం భయంతో పాఠశాలకు వెళ్లడం మానేసిన వారంతా కూడా తిరిగి ధైర్యంగా రావడం ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనందపూర్లో ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 90 మంది విద్యార్థులు చదువుతున్నారు. సో ఈ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి చెట్టు ఇటీవల గాలికి విరిగిపడింది. దీంతో పాటు పాఠశాలలో ఓ గది నుంచి వింత శబ్దాలు, అరుపులు వస్తున్నాయని కొద్ది రోజులుగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. చాలా మంది స్కూల్కు రావడం మానేశారు. ముగ్గురైతే ఏకంగా వేరే పాఠశాలలో చేరిపోయారు. సో బడిలో దయ్యం లేదని ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి విద్యార్థులకు ఎంత చెప్పినా కూడా వారు నమ్మలేకపోయారు. ఈ తరుణంలో వారిలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఆయన తరగతి గదిలోనే రాత్రంతా ఒంటరిగా నిద్రపోయారు. దీన్ని చూసినటువంటి విద్యార్థులు ధైర్యంగా బడికి వెళ్ళడం ప్రారంభించారు. సో ఇది ఏదన్నా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు దాన్ని అవేర్నెస్ కలిగించి అక్కడ ఏది ఉండదో అదొక మానసికమైనటువంటి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రచారమైనటువంటి విషయాన్ని అక్కడటువంటి విద్యార్థులకు కానీ ఇతరత్ర అప్పుడప్పుడు వేరే గ్రామాల్లో కూడా ఇలాంటి జరుగుతుంటాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ ఇప్పుడు విద్యార్థులకు కానీ అవగాహన వాళ్ళకి కలిగించేటువంటి విధంగా చేసేటువంటి చర్యలే అది పూర్తిగా అది అబద్ధం అనేటువంటిది తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు ఈయన చేసినటువంటి పని కూడా అలాంటిదే. సెల్యూట్ చెప్పొచ్చు ఆయనకి. తరగతి ఉపాధ్యాయుడు నేరుగా ఆయన ఎలాంటి భయపడలేదు, అదంతా ప్రచారం అని, ఫేక్ ప్రచారం అని తెలుసు. విద్యార్థులు కొంత భయాందోళనకు గురయ్యారు. అది పుకార్లుగా మారి అది ఇంకా మరింత పెరిగిందనేటువంటి విషయాన్ని గ్రహించాడు. కాబట్టే ఆయన ఈ ధైర్యం చేయగలిగాడు. రాత్రంతా పాఠశాల నిద్రపోయి దయ్యాలు గీయాలంటూ ఏం లేవు, ఇక్కడ అంతా సాఫీగా ఉంది. మీరు వచ్చి స్కూల్లో పాఠశాలలకు వచ్చి చదువు నేర్చుకోండి అనేటువంటి విధంగా విద్యార్థులకు అవేర్నెస్ కల్పించినటువంటి సంఘటన ఇది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే పూర్తిగా ఆ సమస్యకు సంబంధించి ఒక కంక్లూజన్ అది వస్తుంటుంది. ఎవరిలాంటి ముందుకు రాకపోతే అది ఇంకా మరింత పెరిగి విద్యార్థుల్లో ఇప్పుడు ఆల్రెడీ 3 వేరే పాఠశాలకు వెళ్ళారు. మిగతా వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అసలు దూరం లెంత్ ఎక్కువ ఉంటే అసలు అవసరం ఆ స్కూల్కి అనేటువంటి విషయాన్ని కూడా మారుమూల ప్రాంతం కాబట్టి ఇట్లా స్కూల్కి కూడా సెలవు పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఏదేమైనా కూడా ఈ యొక్క అంశం అయితే ఉపాధ్యాయుడు చేసినటువంటి ఈ యొక్క ఘటనలో ఉపాధ్యాయుడు చేసినటువంటి చర్యను అయితే అభినందించాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.